హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టెట్ అండ్ డిఎస్సిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ సైన్స్లో భాగంగా 7th క్లాస్ సైన్స్ నుండి ఫస్ట్ చాప్టర్ ఆధారంలోని అంశాలు అనే టాపిక్ పైన ఇంపార్టెంట్ బిట్స్ని అయితే ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ టెట్ క్వాలిఫై అవ్వాలనుకునే అభ్యర్థులకు మరియు టెట్ ఎగ్జామ్ రాసి ఉండి టెట్ స్కోర్ పెంచుకోవాలనుకునే అభ్యర్థులకు అయితే మన యొక్క ఛానల్ 100% మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ని కండక్ట్ చేసుకునే ముందు మనం గతంలో అంటే 2024 టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్ వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. ఆల్ సబ్జెక్ట్స్ పైన అయితే ప్రతి క్లాస్ నుండి చాప్టర్ వైజ్గా అయితే వీడియోస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న మిత్రులు ఆ వీడియోస్ని అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అండ్ రెగ్యులర్గా మన ఛానల్ ద్వారా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఫ్రీ ఎగ్జామ్ టెస్ట్ వీడియోస్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ప్రశ్నను అయితే వివరణాత్మకంగా ఈ వీడియో ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ రెగ్యులర్గా మన ఛానల్ ద్వారా టెట్కి సంబంధించి ఫ్రీ ఎగ్జామ్ టెస్ట్ వీడియోస్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ప్రతి ప్రశ్న ఇక్కడ అయితే వివరణాత్మకంగా ఈ వీడియో ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ అంతా మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటటువంటి వీడియోస్ ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ని కూడా తప్పకుండా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీ నుండి మోటివేషన్ అనేది ఉంటేనే ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ అంతా మీకు రెగ్యులర్గా అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ మనం అందించే ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. అక్కడ నుండి మీరు ఫ్రీ పీడిఎఫ్ మరియు లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే మీరు అక్కడ నుంచి పొందవచ్చు. ఇక్కడ ఛానల్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్ సెక్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో అందుబాటులో ఉంటుంది. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పదార్థం ముదురు నీలి రంగులోకి మారినట్లయితే అందులో ఏముందని తెలుస్తుంది? ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ పిండి పదార్థం ఉన్నట్లు తెలుస్తుంది. పదార్థం ముదురు నీలి రంగులోకి మారినట్లయితే అందులో పిండి పదార్థం ఉన్నట్లు తెలుస్తుంది. సెకండ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఒక పదార్థాన్ని కాగితం మీద రుద్దగా అది పారదర్శకంగా మారినట్లయితే అందులో ఏముంటుంది? సెకండ్ ఆప్షన్ అండి, కొవ్వులు ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఒక 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ దాదాపు ఎన్ని సోడియం హైడ్రాక్సైడ్ పేలెట్లకు సమానం అని ఇచ్చిండు. ఇక్కడ 3 పేలెట్లకు సమానం, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పదార్థం నీలి రంగు నుండి వంకాయ రంగుకు మారినట్లయితే అందులో ఏముంటుందని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ ప్రోటీన్లు అండి. నీలి రంగు నుండి వంకాయ రంగులోకి మారినట్లయితే అది అందులో ప్రోటీన్ ఉన్నట్లు గుర్తించాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే, మలబద్ధకాన్ని నివారించేవి పీచు పదార్థాలండి. డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆప్షన్ చెప్పేస్తుందా. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సిక్స్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పీచు పదార్థాలు లేనివి. ఇక్కడ టమాటా అంటే ఇక్కడ బీరకాయలో పీచు పదార్థాలు ఉంటాయి. చిక్కుడు, చిలగడ దుంపలో కూడా పీచు పదార్థం ఉంటుంది. ఇవి మలబద్ధకాన్ని నివారిస్తుంటాయి. బీరకాయ, చిక్కుడు, చిలగడ దుంప. టమాటోలో అయితే పీచు పదార్థం లేకుంటుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పండ్లను కూరగాయలను ఏ నీటిలో శుభ్రం చేసుకొని తినాలి? ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఉప్పు నీటిలో శుభ్రం చేసుకొని తినాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఎండిన పండ్లను మనం ఎంత పరిమాణంలో తీసుకోవాలి? ఇక్కడ తక్కువనా, ఎక్కువనా, బాగా ఎక్కువనా, బాగా తక్కువనా అని ఇచ్చండి. ఎండిన పండ్లను తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూసుకుంటే, జంక్ ఫుడ్ తినడం వల్ల మన మానవ శరీరంలో ఏ వ్యవస్థ దెబ్బతింటుందని ఇచ్చిండు. జంక్ ఫుడ్ తినడం వల్ల ఇక్కడ జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వాడే పంట అంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఏ పంటను వాడతారంటే ఆప్షన్
2 గోధుమలు ఎక్కువ పండిస్తారు కాబట్టి గోధుమ రొట్టెలు ఎక్కువగా తింటారంటే వాడుతుంటారని అర్థం. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసి లెవోయిజర్ ఏ దేశస్థుడు అని ఇచ్చిండు. లెవోయిజర్ ఏ దేశస్థుడు అంటే లెవోయిజర్ ఇక్కడ ఫ్రెంచ్ దేశస్థుడు అండి లెవోయిజర్. నెక్స్ట్ 12వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ తాజా ఫలాలను కూరగాయలను తినడం ద్వారా జేమ్స్ లిండ్ ఏ వ్యాధిని నయం చేయవచ్చని తెలిపిండు. తాజా ఫలాలను కూరగాయలను తినడం ద్వారా జేమ్స్ లిండ్ అనే శాస్త్రజ్ఞుడు ఏ వ్యాధిని నయం చేయవచ్చని తెలిపాడు. అంటే మనకు ఆప్షన్ సరైన ఆప్షన్ స్కర్వీ అండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది సరే, స్కర్వీ అనే వ్యాధిని నయం చేయవచ్చు తాజా ఫలాలను కూరగాయలు తినడం వల్ల. నెక్స్ట్ 13వ క్వశ్చన్ చూసుకున్నట్లే ఇక్కడ మన శరీరం ప్రోటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాల రూపంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తుందని ఎన్నవ శతాబ్దంలో నిరూపించబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మన శరీరం ప్రోటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాల రూపంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తుందని ఎన్నో శతాబ్దంలో నిరూపించబడిందని అడగడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 19వ శతాబ్దంలో అండి. 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ 14వ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ మన శరీరం బాగా పనిచేయాలంటే దేనిని ఎక్కువగా తీసుకోవాలి. మన శరీరం బాగా పనిచేయాలంటే దేనిని ఎక్కువగా తీసుకోవాలంటే ఇక్కడ 14వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నీటిని అని ఇచ్చిండండి. మన శరీరం బాగా పనిచేయాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ 15వ క్వశ్చన్ చూసుకుంటే క్రింది వాటిలో ఏది సంతులిత ఆహారం. సంతులిత ఆహారం ఏదని ఇచ్చిండు. ఇక్కడ గుడ్లు అనేది సంతులిత ఆహారం అండి, గుడ్డు. నెక్స్ట్ 16వ క్వశ్చన్ ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త. ఆధునిక పోషణ మరియు వైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరంటే ఇక్కడ లెవోయిజర్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 17వ క్వశ్చన్ మనం నిద్రిస్తున్నప్పుడు కూడా మన శరీరంలో జరిగే జీవక్రియలు అంటే ఇక్కడ శ్వాసక్రియ జరుగుతుంది, జీర్ణక్రియ జరుగుతుంది, రక్త ప్రసరణ కూడా జరుగుతుంది. అంటే పైవన్నీ సరైన ఆప్షన్స్. మనం నిద్రిస్తున్నప్పుడు శ్వాసక్రియ, జీర్ణక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థ శరీరంలో జరిగే జీవ ప్రక్రియ. 18వ క్వశ్చన్ పిండి పదార్థ నిర్ధారణ పరీక్షలో ఉపయోగించే స్ఫటికం. పిండి పదార్థ నిర్ధారణ పరీక్షలో ఉపయోగించే స్ఫటికం ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఐ అండి. ఇక్కడ ఐ అంటే సజల అయోడిన్ ద్రావణం అండి. ఇక్కడ ఆహార పదార్థాన్ని కొన్ని చుక్కలు అయోడిన్ ద్రావణాన్ని కలపడం వలన పదార్థం ముదురు నీలి రంగుగా మారితే అక్కడ పిండి పదార్థం ఉందని గుర్తించవచ్చు. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఇక్కడ 19th క్వశ్చన్ చూసుకుంటే పీచు పదార్థం, పీచు ఉండే పదార్థం కానిదని అడిగిండు. ఇక్కడ పీచు దేనిలో ఉండదని అడిగిండు. బొప్పాయిలో ఉంటుంది పీచు పదార్థం, యాపిల్లో కూడా పీచు పదార్థం ఉంటుంది, అరటిలో ఉంటుంది, పైన అంటే మూడిట్లో ఉంటుంది కాబట్టి ఆప్షన్ 4th అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ 20వ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ నీరు కలిగిన పదార్థం కానిదని ఇచ్చిండు. నీరు కలిగిన పదార్థం కానిదని ఇచ్చిండు. బంగాళదుంపలో నీరు ఉంటుంది, చిక్కుడులో కూడా నీరు ఉంటుంది, జామలో కూడా నీరు ఉంటుంది. సో మన ఆప్షన్ ఏది కాదు. సో మూడింటిలో బంగాళదుంప, చిక్కుడు, జామ మూడింటిలో నీరు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 21st క్వశ్చన్ అనేది కరెక్ట్ రాలేదండి, ప్రింటింగ్ మిస్టేక్. సో 22nd క్వశ్చన్ చూసుకుంటే కొన్ని రకాల వ్యాధులను కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల నయం చేయవచ్చని తెలిపిన వారు ఎవరు. కొన్ని రకాల వ్యాధులను కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల నయం చేయవచ్చు అని తెలిపిన వారు ఎవరంటే ఇక్కడ శాస్త్రజ్ఞులు అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ అరిస్టాటిలా కాదు, గ్రెగర్ మెండల్ కాదు, లెవోయిజర్ కూడా కాదు. అంటే ఇక్కడ ఆప్షన్ 4 ఏది కాదని అర్థం. సో ఇక్కడ కొన్ని రకాల వ్యాధులను కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల నయం చేయవచ్చని తెలిపిన వారు ఎవరంటే ఇక్కడ ఆప్షన్స్ లేదు కాబట్టి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి జేమ్స్ లిండ్ అండి, జేమ్స్ లిండ్. నెక్స్ట్ 23వ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ సలాడ్ అనున్నది ఏ భాషా పదం. సలాడ్ అనున్నది
మనకు అందరికి తెలిసిన విషయం ఇక్కడ సలాడ్ అనేది ఆంగ్ల భాష పదం అండి. సలాడ్ ఇది ఆంగ్ల భాష పదం అని, సలాడ్ అనేది ఆంగ్ల భాషా పదం, సలాటా అనేది లాటిన్ భాషా పదం అవుతుందండి. ఇది 6th క్లాస్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ 24వ క్వశ్చన్ చూసుకుంటే, సాధారణంగా పాల పదార్థాల్లో అధికంగా ఉండే పోషకం, సాధారణంగా పాలు మరియు లేదా పాల పదార్థాలలో అధికంగా ఉండే పోషకం ఏదని అడిగండి. ఇక్కడ ప్రోటీన్లు అనేది అధికంగా ఉంటాయి. నెక్స్ట్ 25th క్వశ్చన్, అప్పుడప్పుడు అవసరం మేరకు తీసుకోవాల్సిన పదార్థాలలో కానిదని అడిగిండు. ఇక 25th క్వశ్చన్, అప్పుడప్పుడు ఆ అవసరం మేరకు తీసుకోవాల్సిన పదార్థాలలో కానిదని అడిగిండు. ఇక్కడ నెయ్యి, వెన్న, జున్ను, పాలని ఇచ్చిండు. ఇక్కడ పాలు అయితే రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది. నెయ్యి, వెన్న, జున్ను ఇవి కొవ్వు సంబంధించిన పదార్థాలు కాబట్టి అప్పుడప్పుడు తీసుకోవాలి. సో మనకు కావాల్సిన ఆప్షన్ అనేది పాలు అనేది సరైనది కాదు. నెక్స్ట్ 26వ క్వశ్చన్ చూసుకుంటే, 26వ క్వశ్చన్ ప్రోటీన్లను నిర్ధారించే పరీక్షకు కావాల్సినది ఏదంటే మనకు కాపర్ సల్ఫేట్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ అండి. ఇక్కడ ఏది ఉందంటే థర్డ్ ఆప్షన్. 27వ క్వశ్చన్, క్రింది వానిలో సరికానిదని అడగడం జరిగింది. కింది వానిలో పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారణ కరెక్టే. ప్రోటీన్లు శరీరానికి తొందరగా శక్తినిస్తాయి కాదు, శరీర నిర్మాణానికి తోడ్పడుతుంది. విటమిన్లు, మినరల్స్, సూక్ష్మ పోషకాలు కరెక్టే. కార్బోహైడ్రేట్లు శక్తినిస్తాయి, ఇవి కూడా కరెక్టే. సో మనకు కింది వాటిలో సరికానిది అయితే ఇది ప్రోటీన్లు శరీరానికి తొందరగా శక్తినిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ కింది వానిలో సరైన దానిని గుర్తించమని ఇచ్చిండు. ఫస్ట్ వాక్యం, కూరగాయలు పండ్లు ముక్కలుగా కోసిన తర్వాత మాత్రమే కడగాలి. పండ్లు కూరగాయలు కోసిన తర్వాత కడగరాదండి, ఇది తప్పు అవుతుంది. సెకండ్ ఆప్షన్, ఆహారపు అలవాట్లు ప్రకృతి సౌందర్యాన్ని వైవిధ్యాన్ని సూచిస్తాయి, ఇది రైట్ కాబట్టి ఇది కాదు. సో మనకు ఆప్షన్ 4th ఆప్షన్ అండి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ 29వ క్వశ్చన్ చూసుకుంటే, ఈ క్రింది వాణిని జమని ఇచ్చిండు. ఆప్షన్ చూసుకుంటే పొట్టు తీయని గోధుమలు, ఇక్కడ ఏదంటే పీచు పదార్థాలు. నెక్స్ట్ పాలు అనేది ప్రోటీన్లు. నెక్స్ట్ వరి అనేది కార్బోహైడ్రేట్ పదార్థం. నెక్స్ట్ వంట నూనె అనేది కొవ్వు. సో మనకు ఆప్షన్ 4th వన్ సరైనది. నెక్స్ట్ సరికాని వాక్యంను గుర్తించమని ఇచ్చిండు. 30వ క్వశ్చన్, సరికాని వాక్యము, ఆధునిక పోషణ వైజ్ఞానికం, ఇక్కడ సరైనది ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త లెవోయిజర్, ఇది కరెక్టే. నెక్స్ట్ స్కర్వీ వ్యాధి నివారణకు ఫలాలు కూరగాయలు తినటం ఉత్తమమని కనుగొన్నది లెవోయిజర్ కాదు, ఇక్కడ జేమ్స్ లిండ్ అండి. ఇక్కడ జేమ్స్ లిండ్ స్కర్వీ వ్యాధి నివారణకు ఫలాలు కూరగాయలు తినటం ఉత్తమం అని కనుగొన్నది ఎవరంటే జేమ్స్ లిండ్. నెక్స్ట్ కొన్ని రకాల వ్యాధులను కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల నయం చేయవచ్చని తెలిపిన సంవత్సరం 1952, ఇది కూడా కరెక్టే. సో మనకు ఆప్షన్ సరైనది, ఇక్కడ సరికానిది అడిగింది కాబట్టి ఆప్షన్ సరికానిది ఇక్కడ సెకండ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ 31st క్వశ్చన్ 31వ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇక్కడ సరికాని వాక్యాన్ని గుర్తించమని ఇచ్చిండు. 31వ క్వశ్చన్, జంక్ ఫుడ్ను పూర్తిగా నిషేధించాల్సిన అవసరం లేదని ఇచ్చిండండి, ఇది అవసరం ఉంది, ఎంతకైనా మంచిది. నెక్స్ట్ 32వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సరికాని జతను గుర్తించమని ఇచ్చిండు. ఇక్కడ తక్కువ మోతాదు జంతు సంబంధ పదార్థాలు తీసుకోవాలి, తక్కువ మోతాదులని సరికాని జత అడిగిండు. నెక్స్ట్ అప్పుడప్పుడు తీసుకునే ఆహారం పాలని ఇచ్చిండు, కాదు, ఇక్కడ రెగ్యులర్గా పాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తగినంతగా తీసుకునే పదార్థం తృణధాన్యాలని ఇచ్చిండు, ఇది కూడా కరెక్టే. ఎక్కువ మోతాదులో పండ్లు తీసుకోవాలన్నాడు, ఇది కూడా కరెక్టే. సో మనకు ఆ సరికాని ఆప్షన్ ఇది అవుతుందండి. అప్పుడప్పుడు తీసుకునే ఆహారం అనేది పాలని ఇచ్చిండు కానీ కాదు, ఇక్కడ ఖనిజాలు విటమిన్స్లు ఉంటాయి. నెక్స్ట్ 33వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సరికాని వాక్యం, ఈ సరికాని సరైనది వాక్యాల్లో ఒక క్వశ్చన్లోనే 4 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి, ఒకసారి గమనించండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే, ఇక్కడ సంతులిత ఆహారం చాలా చౌక, కరెక్టే.
సంతులిత ఆహారం సరైన పద్ధతిలో వండి తీసుకోవాలి, కరెక్టే. కూరగాయలు కోసిన తర్వాత కడగరాదు, ఇక్కడ సరైన వాక్యం ఇచ్చిండు. సో పైవన్నీ కరెక్టే. నెక్స్ట్ 34వ క్వశ్చన్ చూసుకున్నట్లే సరికాని జతను గుర్తించండి ఇచ్చాడు. మళ్ళా సరికాని జత. సీజనల్ పండ్లు అధికంగా తినాలి, కరెక్టే. స్వల్పంగా వెన్న తినాలి, ఇది కూడా కరెక్టే. విటమిన్లు మినరల్స్ తగినంత తీసుకోవాలి, కరెక్టే. నీరు ఆహార రవాణాకు సహకరించదు అని ఇచ్చిండు. ఇక్కడ సహకరిస్తుందండి, సహకరించేదాన్ని ఇచ్చిండు కాబట్టి మనకు సరైన ఆప్షన్ ఇది అవుతుంది. నెక్స్ట్ 35వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సరైన జతను గుర్తించమని ఇచ్చిండు. 35వ క్వశ్చన్ ఇక్కడ తృణధాన్యాలు పీచు పదార్థాలు. 35వ క్వశ్చన్ సరైన జత. ఇక్కడ తృణధాన్యాలు అనేది పీచు పదార్థాలు, కరెక్టే. నెక్స్ట్ చిక్కుడు నీరు లభించే పదార్థం, కరెక్టే. నెక్స్ట్ జామ నీరు లభించే పదార్థం, కరెక్టే. అరటి పీచు పదార్థం, కరెక్టే. చిలగడ దుంప నీరు లభించే పదార్థం, ఇది కూడా కరెక్టే. ఇక్కడ చిలగడ దుంప నీరు లభించే పదార్థం కాదండి, ఇది రాంగ్, సారీ. నెక్స్ట్ ఇక్కడ బఠానీ పాలకూరలు పీచు పదార్థాలు, ఇది కరెక్ట్. సో మనకు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, రైట్. నెక్స్ట్ 36వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సరికాని వాక్యం గుర్తించుము. 36వ క్వశ్చన్ దోస తొక్కళ్ళతో పచ్చళ్ళు చేస్తారు, కరెక్టే. ఇక్కడ మాంసం చాలా అవసరం ఆహార పదార్థంలో, కాదు. పీచు పదార్థాలు ప్రసరణ వ్యవస్థను సహకరించును, కరెక్టే. బీర తొక్కలతో పచ్చడి చేస్తారు, ఇది కూడా కరెక్టే. సో మనకు ఇక్కడ ఏమైనా సరికాని వాక్యం ఇచ్చిండు కాబట్టి సరికాని ఆప్షన్ సెకండ్ వన్ అండి, మాంసం చాలా అవసరం అనేది. ఇక్కడ 37వ క్వశ్చన్ ప్రోటీన్లను నిర్ధారించే పరీక్షకు సంబంధించి సరికాని దాన్ని అడగడం జరిగింది. ఇక్కడ 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ఈక్వల్ టు 6 సోడియం హైడ్రాక్సైడ్ పేలేట్లని ఇచ్చిండు, కాదు. 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈక్వల్ టు 60 సోడియం హైడ్రాక్సైడ్ పేలేట్లని ఇచ్చిండు, కాదు. ఇక్కడ 2% కాల్షియం సల్ఫేట్ 10 చుక్కల తప్పండి. ఇక్కడ ఏముంటుందంటే ప్రోటీన్ల నిర్ధారణ పరీక్షకు కావాల్సింది 2% కాపర్ సల్ఫేట్ CuSO4 ప్లస్ మనకు కావాల్సింది 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ NaOH. సో ఇక్కడ పైవన్నీ తప్పుగా, 4th ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సరికాని వాక్యంను గుర్తించండి. 38వ క్వశ్చన్ సరికాని వాక్యంను గుర్తించుము. పండిన అరటిపండు కార్బోహైడ్రేట్ నిర్ధారణ పరీక్షలో ఉపయోగిస్తారు. ఇక్కడ సరికానిది అడిగిండు, ఇది కరెక్టే. పండిన అరటిపండు కార్బోహైడ్రేట్ నిర్ధారణ పరీక్షలో ఉపయోగిస్తారు. సెకండ్ ఆప్షన్ అయోడిన్ పరీక్ష వర్ణరహిత ద్రావణం, ఇది కాదు. నెక్స్ట్ అయోడిన్ పిండి పదార్థంను నిర్ధారిస్తుంది, కరెక్టు. అయోడిన్ కలిపిన ఆహారం నీలి రంగులోకి మారితే పిండి పదార్థం ఉన్నట్లు గుర్తించాడు, ఇది కరెక్ట్. సో మనకు సెకండ్ ఆప్షన్ సరైనది కాదు. నెక్స్ట్ 39వ క్వశ్చన్ చూసుకుంటే ఈ క్రింది వాటిని పరిశీలించండి అని ఇచ్చిండు. ఇక్కడ ఫస్ట్ వాక్యం పదార్థం ముదురు నీలి రంగులోకి మారింది, పిండి పదార్థాన్ని నిర్ధారించే పరీక్ష అని అడిగిండు. పదార్థం ముదురు నీలి రంగులోకి మారుతుంది, కరెక్టే. పదార్థం లేత నీలి రంగులోకి మారిందని ఇచ్చిండు, ఇది కాదు. సో మనకు సరైన ఆప్షన్ ఫస్ట్ అవుతుంది. పదార్థం ముదురు నీలి రంగులోకి మారితే పదార్థంలో పిండి పదార్థం ఉన్నట్లు గుర్తించవచ్చు. నెక్స్ట్ 40వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ కింది వాటిని పరిశీలించండి అని ఇచ్చిండు. ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష అని అడగడం జరిగింది. ఇక్కడ ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష, ఇక్కడ 10% కాపర్ సల్ఫేట్ 2% సోడియం హైడ్రాక్సైడ్ ఇచ్చిండు, ఇక్కడ కాదు. ఇక్కడ 2% కాపర్ సల్ఫేట్ 10% సోడియం హైడ్రాక్సైడ్ ఇస్తే అది ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష అవుతుంది. సో మనకు సరైన ఆప్షన్ వచ్చేసి ఇక్కడ బి మాత్రమే అవుతుంది. నెక్స్ట్ 41వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 41వ క్వశ్చన్ ఈ క్రింది వానిలో సరైన దానిని
గుర్తించండి అని ఇచ్చిండు. పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారించవు అని ఇచ్చిండు. నివారించవు కాబట్టి నివారిస్తాయి. సో ఇది తప్పు. పండ్లను కూరగాయలను ఉప్పు నీటితో కడిగితే పోషకాలు నశిస్తాయి. కాదు, తప్పు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, పొట్టు తీయని గోధుమలు, తృణధాన్యాలు, పాలకూర, బఠానీలలో పీచు పదార్థం ఉంటుంది. ఇది కరెక్ట్. నెక్స్ట్ దోస, టమాటా, సొరకాయ, బీరకాయ వంటి కూరగాయలు కోసినప్పుడు వాటిలో నీళ్లు ఉండవు అని ఇచ్చండి. ఇది నీళ్ళు ఉంటాయండి ఇక్కడ. నెక్స్ట్ ఆప్షన్, పండ్లు కూరగాయలను తొక్కను తొలగించకుండానే తినాలని ఇచ్చిండు. పండ్లు కూరగాయలను తొక్కలు తీయకుండానే తినాలని ఇచ్చిండు. ఇది తప్పు. సో మనకు సరైన ఆప్షన్ వచ్చేసి ఇక్కడ పండ్లు కూరగాయలు తొక్కను తీయకుండానే తినాలని ఇచ్చిండు. సో ఇది కరెక్ట్ అవుతుందండి మనకు. నెక్స్ట్ ఇక్కడ సి, పొట్టు తీయని గోధుమలు, తృణధాన్యాలు, పాలకూర, బఠానీలలో పీచు పదార్థాలు ఉంటాయని ఇచ్చిండు. సో మనకు ఆప్షన్ సి అనేది థర్డ్ వన్ సి కరెక్ట్ అవుతుంది. 42వ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ 42వ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చిండు. 42వ క్వశ్చన్, ఇక్కడ పీచు పదార్థాలు అనేది మలబద్ధకాన్ని తొలగిస్తాయి. ప్రోటీన్లు అనేటివి శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. విటమిన్లు, ఖనిజాలు అనేటివి సూక్ష్మ పోషకాలు. ఇక్కడ విటమిన్లు, ఖనిజ లవణాలు అనేవి సూక్ష్మ పోషకాలు. కార్బోహైడ్రేట్లు అనేవి శక్తిని ఇస్తాయి. సో మన ఆప్షన్ అనేది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ 43వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ కింది వాటిని పరిశీలించండి అని ఇచ్చండి. కింది వాటిని పరిశీలించండి అని. ఫస్ట్ వాక్యం చూసుకుంటే, నేను కాగితాన్ని పారదర్శకంగా మార్చే ఆహార పదార్థాన్ని, కొవ్వు. ఇది కరెక్ట్. నెక్స్ట్, కోసిన బంగాళాదుంప పైన నన్ను వేయండి, అది నల్లగా మారుతుంది, అయోడిన్ అని ఇచ్చింది. ఇది కరెక్ట్. సో మనకు ఆప్షన్ ఇక్కడ ఏబి రెండు సరైనవి కాబట్టి ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ 44వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన దానిని నెక్స్ట్ ఇక్కడ కార్బోహైడ్రేట్లు. 44వ క్వశ్చన్, ఇక్కడ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి అని ఇచ్చిండు. సరైన దానిని ఇక్కడ కార్బోహైడ్రేట్లు బీరకాయ అని ఇచ్చిండు అండి, కాదు. నెక్స్ట్ ఇక్కడ లిపిడ్లు అనేది నెయ్యి, కొవ్వు పదార్థం, కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ ప్రోటీన్లు బంగాళాదుంప అని ఇచ్చిండు, ఇది కాదు. నెక్స్ట్ విటమిన్లు నిమ్మ, ఉసిరి అని ఇచ్చిండు, ఇది కరెక్టే. విటమిన్లు. పీచు పదార్థాలు కందిపప్పు అని ఇచ్చిండు, ఇది కాదు. సో మనకు ఆప్షన్ వచ్చేసి ఇక్కడ బీడి అనేది రైట్ అవుతుంది. బి మరియు డి అనేవి. నెక్స్ట్ ఇక్కడ 45వ క్వశ్చన్ ఏంటంటే సరికానిది అడిగిండండి. ఇక్కడ 45వ క్వశ్చన్, ఉత్తర భారతదేశంలో ప్రజలు చపాతీలు తింటారు, కరెక్టే. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త లెవోయిజర్, ఇది కరెక్టే. నెక్స్ట్ తాజా ఫలాలు కూరగాయలు తినడం ద్వారా స్కర్వీ వ్యాధిని నయం చేయవచ్చు అనేది ఇక్కడ జేమ్స్ లిండ్, ఇది కాదు. నెక్స్ట్ స్కర్వీ అనేది ఖనిజాల లోపం వల్ల వస్తుందని ఇచ్చిండు, ఇది కూడా కాదు. ఇక్కడ సరైన ఆప్షన్ సిడి వస్తుంది. నెక్స్ట్ 26వ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ 26వ క్వశ్చన్, ప్రోటీన్ల ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే పదార్థం, రసాయన పదార్థాలని అడిగిండు. ప్రోటీన్ల ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు, ఇక్కడ అయోడిన్, నీరు, కాదు. కాపర్ సల్ఫేట్, సోడియం సల్ఫేట్, ఇక్కడ ఇది అవుతుంది. పొటాషియం, ఇవి కాదు. సోడియం క్లోరైడ్, ఇది కూడా కాదు. సో మనకు ఆప్షన్ కాపర్ సల్ఫేట్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ అనేది ప్రోటీన్ల ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 47వ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ఒక పదార్థాన్ని అయోడిన్ పరీక్ష చేయగా అది నీలి నలుపు రంగును మారింది, ఆ పదార్థంలో ఉన్నది ఏదని అడిగిండు. ఒక పదార్థాన్ని అయోడిన్ పరీక్ష చేయగా అది నీలి నలుపు రంగులోకి మారింది, ఆ పదార్థంలో ఉన్నది ఏదని అడిగిండు. ఆ పదార్థంలో ఉన్నది ఏదంటే పిండి పదార్థాలండి. నీలి నలుపు రంగులో మారినట్లయితే అందులో పిండి పదార్థం ఉన్నట్లు గుర్తించవచ్చు. ఇవ్వండి 7th క్లాస్లో ఉన్న ఫస్ట్ చాప్టర్లో ఇంపార్టెంట్ బిట్స్. మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి. మరొక క్లాస్ వీడియోస్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.